Please subscribe for more updates. Bell button పై click చేయండి. సో నిన్న హైకోర్టు కూడా ఒక కీలక వ్యాఖ్య అయితే చేసింది. అటు ఏ రాష్ట్రం కూడా కేంద్ర నిధులపైన ఆధారపడాల్సిన అవసరం లేదంటే ఒక వ్యాఖ్య చేసింది. అదేవిధంగా ఒకవేళ కేంద్రం మీకు నిధులు ఇవ్వకపోయినట్లయితే సుప్రీంని ఆశ్రయించవచ్చు కదా అంటూ ఒక వ్యాఖ్య కూడా చేసింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే అది హైకోర్టు ఇచ్చింది ఏంటంటే కేంద్రము అంటే రాష్ట్రాలు కంప్లైంట్ చేస్తూ ఉంటాయి కేంద్రం పైన. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కంప్లైంట్ చేస్తుంది, విభజన చట్ట హామీలు అమలు కాలేదు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు అని ఆంధ్రప్రదేశ్ ఆందోళన చేస్తుంది. తెలంగాణకు కూడా మాకు మిషన్ కాకతీయకి ఇవ్వలేదు, మిషన్ భగీరథకు అడిగితే ఇవ్వలేదు, ఒక జాతీయ ప్రాజెక్ట్ హోదా కల్పించమంటే కల్పించలేదు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు ఇస్తామని మాట ఇచ్చి సరినంతగా ఇవ్వలేదు, రైల్వే ప్రాజెక్టుల డెవలప్ చేస్తామని విభజన చట్టంలో చెప్పి పెద్దగా డెవలప్ కాలేదు. ఇలాంటి ప్రశ్నలు తెలంగాణ ప్రభుత్వ అధికార పార్టీ టీఆర్ఎస్ కూడా ఎన్నికల సమయంలో లేవనెత్తారు. ఈవెన్ ముఖ్యమంత్రి కేటీఆర్ కూడా లేవనెత్తారు. అందువల్ల ఇవి పొలిటికల్గా వ్యాలిడ్ క్వశ్చన్స్. అయితే ఇది హైకోర్టు ఏమైందంటే మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళవచ్చు కదా అని. ఎస్, నిజమే వెళ్ళవచ్చు. ఎందుకంటే అయితే దేని మీద వెళ్ళవచ్చు? కాన్స్టిట్యూషనల్గా వచ్చే రైట్స్ పైనే వెళ్ళవచ్చు. అంటే కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి రాజ్యాంగ రీత్యా రాష్ట్రాలకు హక్కుగా వచ్చే నిధులు, అది ఫైనాన్స్ కమిషన్ ద్వారా, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ద్వారా రావాల్సిందే. అక్కడ ఏదైనా ఆపితే డెఫినెట్గా కోర్టుకు వెళ్ళచ్చు. కానీ అక్కడ ఆగవు, నార్మల్గా అక్కడ ఆగవు. ఎందుకంటే అది ఆటోమేటిక్గా కాన్స్టిట్యూషనల్ డివల్యూషన్లో భాగంగా వస్తాయి. ఎక్కడ వస్తాయంటే కొంత డిస్క్రిషనరీ ఫండ్స్ ఉంటాయి. అంటే ఉదాహరణకు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు నిధులు ఇవ్వడం, ఇది కేంద్ర ప్రభుత్వ డిస్క్రిషన్. ఇది కంపల్సరీ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ మీద వచ్చే నిధులు కాదు. అందువల్ల అలాగే సెంట్రల్ స్కీమ్స్ ఉంటాయి. మీరు ఎంత మేరకు ఇంప్లిమెంట్ చేస్తే అంత మేరకు 60% సెంట్రల్ గవర్నమెంట్, 40% స్టేట్ గవర్నమెంట్ వస్తాయి. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కొంత లివరేజ్ అంటే చూపెట్టడానికి స్కోప్ ఉంటుంది. ఇక్కడ వీటిపైన ఇవ్వకపోతే కోర్టుకు వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇది సెంట్రల్ డిస్క్రిషన్తో వచ్చేది. మీరు ఇంప్లిమెంట్ సరిగా సెంట్రల్ స్కీమ్ చేయలేదు కనుక మేము ఇవ్వలేదు అంటారు, కోర్టుకు వెళ్తే కలవది. అందువల్ల కోర్టుకు వెళ్తే పరిష్కారం కన్నా ఇవి ఒక పొలిటికల్ స్టేట్మెంట్షిప్తో, పొలిటికల్ నెగోషియేషన్తో దీన్ని సాధించుకోవాలి. నిజంగానే రాష్ట్రాల హక్కులకు భంగం కలిగితే, ఇప్పుడు విభజన చట్టం అమలు కాకపోతే గ్యారంటీగా కోర్టుకు వెళ్ళవచ్చు. కానీ కోర్టుకు వెళ్ళి పరిష్కారం అవడం కన్నా ఫెడరల్ పాలిటీలో మీరు ఒక నెగోషియేటెడ్గా రాష్ట్రాలు సమైక్యంగా కేంద్రం పైన ఒత్తిడి తేవడం వల్ల పరిష్కారం అవుతుంది. రాష్ట్రాలు సమైక్యంగా ఒత్తిడి తెచ్చేటువంటి ఒక ప్రయత్నం ప్రాంతీయ పార్టీల నాయకులు చేయాలి. అది ఎప్పుడు చేయగలుగుతారంటే జాతీయ పార్టీలతో ప్రశ్నించగలిగే కెపాసిటీ. ఇప్పుడు జాతీయ పార్టీలకు లొంగిపోయే పరిస్థితిలో ప్రాంతీయ పార్టీలు ఉంటే పోరాడలేవు. అందువల్ల పోరాడి సాధించుకోవాల్సింది. ఆ పోరాటంలో రాజకీయ పోరాటం ఉంటుంది, చట్టబద్ధమైన పోరాటం ఉంటుంది, లాబింగ్ ఉంటుంది, అనేక రకాల పద్ధతుల ద్వారా కేంద్రం నుంచి నిధులు తీసుకోవాలి.